మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హన్మకొండలో మనం ప్రజెంట్ హన్మకొండలోని గోపాల్పూర్ ప్రాంతంలో అంటే జవహర్ కాలనీలో ఉన్నాం. రోడ్డు నెంబర్ 7. అయితే ఇప్పుడు వరంగల్లో కానీ కొత్తగా వెలుస్తున్న ప్రాంతాల్లో ఒక నయా ట్రెండ్ నడుస్తుంది. ఎవరికైతే ఏదైనా ఆబ్జెక్షన్ ఉంటే కోర్టుకు పోవటమే కానీ పోలీస్ స్టేషన్ పోవటం కాకుండా ఆ ప్రాంతాలను ఇబ్బంది పెట్టడానికి లేదా నయానో భయానో వారిని ఒప్పించడానికి రోడ్డు కడ్డంగా, అది మున్సిపల్ రోడ్డు కావచ్చు, ఇంకా లేకపోతే R&B వేసే రోడ్డు కావచ్చు, రోడ్డు కడ్డంగా ఒక రోడ్డును నిర్మిస్తే తర్వాత దానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులంతా రావటం, వారు వీరు కలిసి కూర్చొని మాట్లాడటం, దీనిలో ఏదో ఒక ఆపేక్ష కార్యక్రమం జరగటం, ఇది ఒక నయా ట్రెండ్ హన్మకొండలో నడుస్తుంది. ప్రధానంగా ప్రకాష్ రెడ్డిపేట లాంటి ప్రాంతాలతో పాటు హన్మకొండలో గోపాల్పూర్ ప్రాంతంలో విస్తరించిన ప్రాంతం వందలాది ఇండ్లు కొత్తగా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మనం ఒక్కసారి చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ గోడ గురించి మాట్లాడే ముందు దాదాపు ఒక 10 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 10 ఇండ్లన్నీ కూడా ఒక 12 సంవత్సరాల నుంచి కూడా అన్నీ కూడా కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ ఇండ్లు కట్టుకున్నవి. ఈ 12 సంవత్సరాల నుంచి వీరందరికీ సంబంధించిన లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి. దాదాపు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. వారంతా కూడా కొంతమంది కదలలేని పరిస్థితులలో కూడా ఇండ్లు నిర్మించుకున్నారు. అన్ని లోన్ కూడా శాంక్షన్ అయింది. మున్సిపల్ అధికారులు కావచ్చు, వాటర్కు సంబంధించి కావచ్చు, కరెంటుకు సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ అధికారులు, తర్వాత రోడ్డుకు సంబంధించిన పనులు కావచ్చు, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ల ద్వారానే ఈ పని పూర్తి చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితులలో సడన్గా 2 రోజుల క్రితం ఒక బృందం, అంటే గ్యాంగ్, మన భాషలో గ్యాంగ్ అనవచ్చు, ఒక బృందం అంతా కూడా వచ్చి రోడ్డుకు అడ్డంగా ఏకంగా ఒక గోడని నిర్మించేస్తారు. ఈ గోడను నిర్మించడం వల్ల ఇప్పుడు ఏమైంది అంటే ఈ 2 రోజులుగా ఈ 8 నుంచి 10 ఇండ్ల వరకు ఎవరు కూడా అటు పోకుండా అయిపోయింది. దాదాపు మొత్తం రోడ్డుకు రహదారి నిర్బంధమైంది. నిజానికి మున్సిపల్ వాళ్ళు సీసీ రోడ్ వేస్తారు. సీసీ రోడ్ అవతల ఈ సీసీ రోడ్ కంటిన్యూగా ఉంది. అంటే నా 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ వెళ్ళిపోవడానికి అనుగుణంగా ఉండే రోడ్లో ఈ రోడ్డును పూర్తి స్థాయిలో చేస్తారు. ఇంకా ఈ రోడ్డు ఆబ్జెక్షన్ చేయడానికి, దీనికి సంబంధించి ఏదైనా వాద వివాదాలు వస్తే ఎవరు వస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్కడ సంబంధం లేకుండా, వాళ్ళ ఇంటికి సంబంధం లేకుండా ఒక సీసీ కెమెరా కూడా వాళ్ళని ఏర్పాటు చేశారంటే ఎంత పకడ్బందీగా అటు డాక్యుమెంట్ల కార్యక్రమంలో కావచ్చు, రోడ్డుకు అడ్డంగా ఒక చిన్న పిట్ట కూడా నిర్మించడం కావచ్చు, తర్వాత ఎవరు వస్తున్నారో ఆచూకీ తెలుసుకోవడానికి ఒక సీసీ కెమెరా కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోరు. దాదాపు ఒక 40 మంది 2 రోజుల క్రితం దీనికి వచ్చి దీనికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి చాలామంది పబ్లిక్ కూడా ఉన్నారు. ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనిలో ఉద్యోగులు ఉన్నారు, కదలలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి అభిప్రాయాలు తెలుసుకుందాం. దీనివల్ల ఈ 2 రోజుల వల్ల వాళ్ళు కేవలం నడిచి రావడం కూడా బహుశా ఇంకో 2 రోజులైతే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి అయితే ఆ నడిచి రావడం కూడా బంద్ అవుతుంది కావచ్చు. వాళ్ళు వాళ్ళ ఇండ్లనే ఉండాలి. మరి ఈ ట్రెండ్ ఎక్కడికి దారితీస్తుంది? మరి ఈ సర్వే నెంబర్లో ఎవరైతే ఇక్కడ ఇది మా భూమి అనుకుంటున్న వ్యక్తులకు సంబంధించిన సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ ఏవి కూడా పహనీలో చూపెట్టడమే తప్ప ఎక్కడ కూడా కనపడటం లేదు. వీళ్ళంతా కూడా 27 సర్వే నెంబర్కి సంబంధించి ఏ రోజు ఒక 12 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. ఇప్పటికీ 2-3 చేతులు మారినా కూడా అవన్నీ డాక్యుమెంట్ల ప్రకారం ఖచ్చితంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఎవరైతే బృందం వచ్చిందో వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారో వాళ్ళు కోర్టుకు వెళ్లకుండా, మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్లకుండా, వీరితో సంప్రదించకుండా ఏకాఏకిన కేవలం డబ్బులకు ఆశపడి అని మాత్రమే చాలామంది వీరు ఆరోపిస్తున్నారు. డబ్బులకు ఆశపడి మాత్రమే ఈ పిట్ట కూడా నిర్మించారు. మరి దీనికోసం వీళ్ళు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి సంప్రదించారు, పోలీస్ కమిషనర్కు ఒక ఫిర్యాదు చేశారు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు, చాలామంది అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒక జైలు లాగా బంధించిన పరిస్థితి నుంచి ఎట్లా బయటకు వస్తారు, మరి ఈ గోడను కూల్చేస్తారా, తర్వాత అధికారులు దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారో మనం చూడాలి. 2021లో ఈ ఇల్లు కొని నేను కొంత వర్క్ చేసి 2022లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నేను కట్టినప్పటి నుండి నేనే ఉండి కట్టించినా ఎవ్వరు రాలేదు, ఏమి ఇబ్బంది చేయలేదు. ఇప్పుడు అనుకోకుండా 2022లో రిజిస్ట్రేషన్ అయింది, 2023లో గృహప్రవేశం అయింది, 2025 నిన్న అంటే 24వ తారీఖు 3వ నెల వాళ్ళు వచ్చి రోడ్డుకు అడ్డం పెట్టిండ్రు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రోడ్ వేసిండ్రు. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఒక 30-40 మంది వచ్చిండ్రు. ఏమనంటే తంతం కూతాం అన్నట్టుగానే ఉన్నది. మళ్ళీ ఏమనంటే కాంప్రమైజ్ అవుతాం, కూకొని సెటిల్మెంట్ చేసుకోవాలి మీరు అని ఒత్తిడి తీసుకొస్తాను అన్న ఉద్దేశం మాది. మాకు సహకరించి, మీడియా తరఫున సహకరించి అందరు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి వాళ్ళ మీద కేసులు చేయాలి. ఎవరెవరు కంప్లైంట్ చేసిండ్రు? ఏ డిపార్ట్మెంట్లకు? మేము పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినాం, గ్రీన్ విల్స్లో చేసినాం, మున్సిపాలిటీలో చేసినాం, సిపికి చేసినాం, ఏసీపీకి చేసినాం, అందరికి చేసినాం. ఇంతకుముందు ఏసీపీ వాళ్ళు కూడా వచ్చిండ్రు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఈ గోడ గులగొట్టాలి, వాళ్ళ మీద కేసులు చేయాలన్నారు. వాళ్ళు ఏమనంటే మీరు కూకొని మాట్లాడతాం అనుకుంటే మాకు ఇవన్నీ ఎందుకు చేస్తానని వాళ్ళే మమ్మల్ని ఇంకా బెదిరిస్తాను.
ఎందుకంటే మీరు కాంప్రమైజ్ కావాలా, మాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వాలన్న ఉద్దేశం మీదనే మీకు ఎవరైతే అమ్మేలో వాళ్ళ దగ్గర నుండి మేము డబ్బులు వసూలు చేసుకుంటాం, మీరెందుకు తొందరపడతాను అన్నట్టుగా మామూలు అంటారు వాళ్ళు. అది విషయం. అది ఎవరైతే రహదారి నిర్మించారో, కాంపౌండ్ నిర్మించారో దాని కింద దాదాపు ఒక 10 మంది బాధితులు ఉన్నారు. సాక్షాత్ ఒక మున్సిపల్ పదవీ విరమణ చెందిన మున్సిపల్ ఉద్యోగి శేఖరయ్య గారు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇదంతా కూడా చూసారా, మీకు ఏమనిపిస్తుంది? చూసాము. అంటే వాళ్ళు ఆక్రమించుకున్నది మమ్మల్ని ఇబ్బంది పెట్టి అదే అనిపిస్తుంది. అంటే ఆయన రోడ్డు మీదనే కట్టాడు కదా కూడా. మాలాంటి హాస్పిటల్ పోవాలంటే ఎట్ అవుతుంది సార్. మీరు పేషెంట్ కదా. కానీ నాకు వెహికల్ పోదు, ఒక కారు పోదు, ఎక్కుంటే అయిపోయింది. అలాంటి పోంటే వెహికల్ అన్నీ ఉండాలి కదా. మీరు ఎవరితో ఫోన్లో మాట్లాడారా? మీరు మున్సిపల్ కొంత పలుకుబడి ఉంటుంది కదా మీకు. నేను రిటైర్ అయ్యి 18 సంవత్సరాలు. పరిచయం ఉండకపోవచ్చు. అంతా కొత్త స్టాప్ వచ్చింది ఇప్పుడు. మీకు పక్కాగా పట్ట కాగితాలు, సర్వే నెంబర్ అన్నీ ఉన్నాయి. బిల్డర్లు కూడా ఇచ్చిన వచ్చిండు అని మున్సిపల్ పర్మిషన్ అవన్నీ ఇచ్చాను. మరి గొడ కట్టిన వాళ్ళు ఎందుకు అట్లా గొడ కట్టింది అనిపిస్తున్నది మీకు? దుర్మార్గం. ఏదైనా ఆశపడి. అవును.